చూడండి జెట్ స్పీడ్లో పనిచేస్తాడు యువరైతు కార్తీక్. మనము 2 సార్లు పోతే ఆ మనిషి అయితే 4 సార్లు పోతాడనమాట. ఒకరు చేసే పని 2 చేసే పని ఒకటే చేస్తాడు. చూడు అంత స్పీడ్ అని ఎక్కవనాలి, ఏమన్నా స్పీడా. అందుకే యువరైతు కార్తీక్ అని నామకరణం అయింది. చూడండి జెట్ స్పీడంగా యువరైతు కార్తీక్లో మంచి మంచి స్కిల్స్ అనేవి ఉన్నాయన్నమాట వ్యవసాయ రంగంలో. చూసి నేర్చుకోవాల్సిందిగా రైతు మిత్రులందరినీ కోరుతున్నాము. చూడండి ఏమి కోస్తున్నాడు. అట్లా అట్లా టవాలు కూడా కట్టుకోవాలి, ఎందుకంటే అట్టి ఆకులకుండే జెల్లు అది ఉంటుంది రసము, అది అయిందనుకో అంతే, అది పటాసే అంగీలు కానీ అన్నీ. అందుకే ఎవరైతే కార్తీక్ తెలుగుతో టవాల్ అనేది కట్టుకోవడం జరిగింది. చూడాలి మంచి నైపుణ్యకారుడు, పనివంతుడు యువరైతు. చూడాలి జెట్ స్పీడే, వకీల్ షాపులో జెట్ స్పీడ్లో ఉమెన్ వచ్చిందంటారు చూడు, అలా జెట్ స్పీడ్లో పని చేస్తాడు. ఇలా పోతే ఇలా ఇలా యూటర్న్ తీసుకుంటే మనం యువరైతు కార్తీక్ అన్న. చూడాలి అతను కూడా వ్యవసాయ రంగంలో మంచి నైపుణ్యకారుడే. చూడాలి ఇద్దరు పనివంతులు, మంచి వ్యవసాయ రంగంలో సక్సెస్ అయ్యి బాగున్నారు ఇప్పుడు. చూడాలి యువరైతు కార్తీక్ అన్నయ్య రామగోపాల్ వర్మ. చూడాలి సేమ్ ఇతని నుంచి యువరైతు కార్తీక్ నేర్చుకున్నాడా లేక యువరైతు కార్తీక్ నుంచి ఇతను నేర్చుకున్నాడా అన్నట్లు పనిచేస్తున్నారు ఇద్దరు పోటాపోటీ. చూడాలి అతను ఎంతైనా ఒకటే రక్తం కాబట్టి అలా జెట్ స్పీడ్లో ముందుకు సాగుతున్నారు ఇద్దరు. మనం వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. రైతు మిత్రులందరూ కూడా గమనించవలసిన విషయం ఇది. చూడు లేదు కొత్త విధానాలు పాటించడంలో వీళ్ళిద్దరికీ సాటి లేదు. చూడాలి ఈ తోటంతా మొత్తం ఒక 6 ఎకరాల తోట ఇద్దరే కోస్తున్నారు. ఏమన్నా చూడాలి ఇట్లా ఇద్దరే కోయడం ఎలా సుల్లప్ప. నేనైతే బరువు కాదబ్బా మీకు నడుము లొంగవా నప్పివా అన్నీ అనుకుంటే కాదంటావా? అట్లా వ్యవసాయం అంటే కష్టం ఉంటుంది, కానీ దాంట్లో దృష్టి పెట్టి కొంచెం సాధిస్తే దానికంటే మించిన జాబ్ ఉండదు. జాబ్ చేసే వాళ్ళంటే ఆడవాళ్ళు అంటున్నారు మన రామగోపాల్ వర్మ. జాబులు గీవులు ఓని కింద ఉండేదేంది, మనకు మనమే బాస్ అంతే కదా. అట్లా వాడు పోయి రాబోరా అంటే టీకి 2 నిమిషాలు ఇస్తాడు, 2 నిమిషాలు తొందరగా రావాలా. అట్లా ఈడెట్లేంలే మనకు మనమే బాస్ అంటున్నాడు మన రామగోపాల్ వర్మ. చూడాలి అట్లా ఇప్పుడు ఒక కాళ్ళు నప్పించినాయనుకో, అలసడైందనుకో, పోయి చెట్టు కింద పోయి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకొని రావచ్చు, మళ్ళీ పని చేసుకోవచ్చు, మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. అట్లా అంతే రామగోపాల్ వర్మ గారు. చూడాలి ఏమన్నా పనే. చూడాలి నైపుణ్యవంతుడు రామగోపాల్ వర్మ గారు చెప్పినట్లు ఈ కాలంలో మనకు మనమే బాస్గా ఉండాల్సిందిగా తెలుసుకోవాలని అన్నారు. అంటే వ్యవసాయం అంటే ఎండ ఉంటుంది అంటారు పిల్ల నీరు, ఇట్లా టాక్ అన్నీ ఉన్నాయి, నెగిటివ్ టాక్స్. కానీ ఆ టాలకన్నిటికీ సక్సెస్తో జవాబు చెప్పాలని చెప్పేసి మన యువరైతు కార్తీక్ అండ్ అన్న రామగోపాల్ వర్మ గారు చూడాలి 20,000 జాబ్ పెళ్ళాన్ని పెట్టుకోవాలా అని రామగోపాల్ వర్మ మంచి వాక్యం ఇచ్చినారు మనకి.
ఫ్యామిలీని వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి ఆడ రూములు ఎంట తీసుకొని మనమే చేసుకొని ఇట్లా కష్టాలు ఎందుకు చాలా ఉంటాయి అని చెప్పి మన రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు. కృషి ఉంటే ఫలితం అన్నట్టు ముందుకు సాగుతున్నారు మన రామ్ గోపాల్ వర్మ. చూడరి, ఇంకా మీరు ఏమైనా వాక్యాలు చెప్పదలుచుకున్నారా రామ్ గోపాల్ వర్మ గారు? మంచి మీ మీ వ్యవసాయ రంగం నుంచి ఏవైనా టిప్స్, మీరు ఎలా సక్సెస్ అయ్యారు, లేకపోతే మీరు ఏమేమి ఏమన్నా అనుభవించిన సన్నివేశాలు ఉంటాయి కదా, అట్లా దండిగా ఉన్నాయంటారా? ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీనైనా చేసుకున్నారా పని అంతా, లేకపోతే కూలోళ్ళు పిలిచినారా చెట్టు నాటే నుంచి? ఓన్లీ ఫ్యామిలీ. ఓహో, ఫ్యామిలీనే కష్టపడారు, చాలా గట్టిగా కష్టపడారు. చూడండి, మంచి స్టెమ్ క్వాలిటీ ఉంది, మనకి ఆకులు గీకులు మంచి తోట క్వాలిటీగా పెంచినారు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే ఇవంతా పని చేస్తే మరి మామూలుగా ఉండదు. అట్లా ఒక్క నిమిషం కూడా వేస్ట్ అనేది, వృధా అనేది చేయదలుచుకోలేదన్నమాట వీళ్ళు. నేను చేయదలుచుకోలేదు. జాబ్ చేసే వాళ్ళు పోటీ, అవి కూడా కష్టాలు అయితే ఉన్నాయి అంటున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. ఒకసారి రైతులు ఒకసారి బోల్తా కూడా పడచ్చు. ఎన్నో ఉన్నాయి ఆ సన్నివేశాలు కూడా రైతులవి. ఒకసారి వర్షాల కారణాలు, వాతావరణ ప్రభావాల కారణంగా ఈ చెప్పలేము ఒకసారి అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే మీరైతే జాబ్ చేస్తే, మీరు జాబ్ చేసినా రెండు టైం పాస్ మింగినా కూడా ఆఫీస్లో శాలరీ పడుతుంది మీ అకౌంట్లోకి. అది తీసి పెడితే అట్లే ఉంటుంది. అది కాక ఇది అదృష్టము అనేది చాలా ఉంటుంది ఆ వ్యవసాయ రంగంలో. అది కూడా గమనించదలుచుకున్న పాయింటే రామ్ గోపాల్ వర్మ గారు మీరు చెప్పినట్టు. ఎవరైతే కార్తీక్ దగ్గరికి రావడం జరిగింది, మళ్ళీ రివర్స్ గేరే యూటర్న్ వేసుకొని పిల్లని అంటారు. కానీ మేము రైతు పండించిండేది ఆ పిల్ల తింటుంది, వాళ్ళ నాయన తింటాడు, అందరూ తింటారు. మనం పండించినవి అయితే కాళ్ళ పిల్లనైతే ఇయ్యరు. ఇట్లా ఇదే న్యాయమయ్యా? గొర్రెలు కాసే వాళ్ళకి అంతే. గొర్రెలు మా మటన్ గిటన్ తింటారు. ఇట్లా ఎన్నెన్ని అవమానాలు పడల్లో రైతు, ఎన్నెన్ని అవమానాలు పడల్లో రైతు. కానీ రైతు పనిసి పెట్టాడు, అది గొప్పతనం రైతు. ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని బాధలు పడినా ఆ పని మటుకు ఇచ్చిపెట్టారు రైతు, అది గొప్పతనం రైతు. మళ్ళా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ తినేది రైతు పడి ఇచ్చేది. ఎమ్మెల్యేలు ఎంపీలు తినేది, అన్నీ అన్నం తినేది రైతు పడి ఇచ్చేది. కానీ రైతుకు వాల్యూ లేదు. ఇట్లా బయట అయితే నిమ్మలంగా విదేశాల్లో ఉండి బిల్డింగ్లో ఉండి బాగా వానొస్తే దగ్గు కప్పుకొని పండుకుంటారు. వీకెండ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. గొడుగుంలే చెట్ల కింద పోతే పిడుగులు పడతాయని భయము.
కరెక్టే. కానీ తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే మా వాడు ఎండకి ఆడికి తిరగకూడదు ఏసీలో కూర్చోాలా పిల్లని ఇస్తారని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఈ కాలంలో డబ్బు సంపాదాలంటే ఆ పని ఈ పని అవసరంలే, మన దగ్గర స్కిల్ ఉంటే చాలు. ఈ వ్యవసాయ రంగమే కాదు, ఏదైనా కూడా స్కిల్ ఉండాల డబ్బులు సంపాదించేదానికి. ఓన్లీ జాబ్ అంటే అందరూ జాబ్ చేసే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు 100 మందిలో అందరూ ఒకటే విధంగా ఉండరు మనుషులు. ఒకరు నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, రైట్గా ఉంటారు. అట్లే జాబ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఇప్పుడు అందరూ జాబ్ చేస్తే ఇప్పుడు మెకానికల్ బైక్ మెకానికల్ లేకుండా బైకులు రిపేర్ చేయించుకుంటాం. టాటర్ మెకానిక్ లేకుంటే టాటర్ రిపేర్ చేయించుకుంటాం. ఫస్ట్ రైతు లేకుంటే ఫస్ట్ సిస్టమ్ అంతా ఈ రైతే, ఈ ఆర్ట్ నుండి సప్లై అవుతుంది అన్నమాట మనకి. ఫస్ట్ రైతు నుంచి పనిచేసే వాళ్ళందరికీ ఒక సైకిల్ అది. అదే బాగా కళ్ళజోడు పెట్టుకొని బాగా టకప్ చేసుకొని బాగా పోతే వెంటనే రాసారంటారు. అది రైతుకి ఇచ్చే విలువ. అది వేషాధారణ బట్టి మనిషిని బట్టి కూడా ఇప్పుడు చూస్తున్నారు, అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు చాలా. లుంగి కట్టుకుంటే ఏం చెప్పు, ఏమవుతుంది? మంచిదే కదా. అదేలే కరెక్ట్. దానికైతే అట్లా ఇప్పుడు జమ్మంగా రైతు టకప్ చేసుకొని కంటదారి పెట్టుకొని వచ్చి వ్యవసాయం చేసే కాదు. అయినా కూడా రైతు పడాలి అట్లా. రైతుకి తెలుసు అన్నమాట, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. అందుకే రైతు అంటారు. ఏం చేస్తావు, ఎప్పుడు తెలుసుకుంటారో కానీ సొసైటీ రైతు గురించి తెలుసుకోనే లేదప్పా. రామగోపాల్ వర్మ ఈ రైతు పండించే కూరగాయలు పండ్లు పూజలకి వాటికి మొత్తం దేశమంతా ప్రపంచమంతా కూడా ఒక రైతు మీదే ఆధారపడింది. వీళ్ళు ఈ వాక్యాన్ని మనతో ఏకీభవించని లేకపోని రైతు మీదే ఆధారపడింది. రైతు మీదే దేశానికి వెన్నెముక తిందాం, వేసి వెన్నెముక కదా. అట్లా మనకి వెన్నెముకట్లో మొత్తం వరల్డ్కి మొత్తం రైతే. ఏంటి తయారు కావాలనే దీనిలో రైతు పండించింది దానితోనే. ఆడ మా పెద్ద రైతు కూతేస్తున్నాడు, ఆదర్శ రైతు. అక్కడ వెళ్తాం మేము ఇప్పుడు. బాయ్ బాయ్ బాయ్.